మొక్కులన్నీ తీర్చేసుకున్నాం. బోనం అయితే సమర్పించేసినాం అమ్మవారికి. దాని తర్వాత మళ్ళీ మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇప్పుడు ఒక స్పెషల్ ఈవెంట్ ఉంది, ఏంటి అనేది చూపిస్తా, వెయిట్ చేయండి. అబ్బబ్బబ్బా, రెడీ అయ్యేటప్పుడేమో హ్యాపీగా ఎట్లాంటి చిరాకు లేకుండా రెడీ అవుతాం, కానీ ఇవన్నీ తీసేటప్పుడు ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇంకోసారి మళ్ళీ ఇట్లా రెడీ అవ్వద్దు, జ్యువెలరీ వేసుకోవద్దు ఇట్లాంటివి అని అనుకుంటాం. అది అనుకోవడం వరకే, ఇట్లా కాదు ఇంకా డబుల్ రెడీ అవుతాం. అట్లుంటది మన ఆడలతోనే. ఇప్పుడు ఏంటి స్పెషల్ అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సరే ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకుందాం. ఇంకా ఫేస్ వాష్ చేసుకునేంత టైం లేదు. నా పనిలో నేనంటే మా మమ్మీ డాడీ మాత్రం తెగ కష్టపడుతున్నారు. మా మమ్మీ వంట చేసిన ప్రతిసారి మా డాడీ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి ఇస్తాడు. చాలా హెల్ప్ చేస్తాడు మా మమ్మీకి మా డాడీ. ఏ ఇంట్లో అయితే వైఫ్ ని చులకన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదంట. నిన్ను నమ్మి నీ భార్య అందరినీ వదిలేసి నీతో ఉండడానికి వచ్చింది అంటే నువ్వు ఎంత బాగా చూసుకోవాలి. మా డాడీ అంతే బాగా చూసుకుంటాడు మా మమ్మీని. ఇంకేముంది, మా మమ్మీ చిల్లీ చికెన్ చేసేసింది, నేను చపాతీ చేసేసి చిడి తల్లి 2 చపాతీల పిండి ఖరాబ్ చేసింది. వెయిట్ చేయమని చెప్పిన కదా దీనికోసమే. ఇవాళ మా చెల్లేది మ్యారేజ్ యానివర్సరీ. వాళ్ళ ఆయన మా చెల్లెకి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చిండు. సూపర్ కదా.